ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి ప్రజెంట్ నేను ఎక్కడున్నానో మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది. మరి చెప్పనవసరం లేదు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు మరి అమీర్పేటలో ఆర్సిపి టెక్నాలజీస్ ఇన్స్టిట్యూషన్ దగ్గర అయితే ఉన్నారు. మరి సార్తో మనము చాలానే సుమన్ టీవీలో వీడియోస్ చేస్తున్నాం, మీరు ఆల్రెడీ చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు, మరి క్లాసెస్ కూడా అటెండ్ అవుతున్నారు, మేము చూస్తున్నాం. మరి ఈరోజు నేను ఇక్కడ ఆర్సిపి టెక్నాలజీస్లో సార్ ఆన్లైనే కాకుండా ఆఫ్లైన్ క్లాసెస్ కూడా నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు ఒక బ్యాచ్ కూడా అయిపోయింది. మరి ఫర్దర్గా బ్యాచెస్ ఏమేమి ఉన్నాయి, ఏంటి, అసలు ఆఫ్లైన్ క్లాసెస్లో ఏం జరుగుతుంది, ఎవరు జాయిన్ అవుతున్నారు, ఏం నేర్పిస్తున్నారు, ఇవన్నీ కూడా ఒకసారి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ మరి ఒక్కసారి మనం ఆన్లైన్లోనే చాలా వీడియోస్ చూస్తున్నాము, చేస్తున్నాము, ప్లస్ ఆఫ్లైన్లో మీరు క్లాసెస్ అంటే ఏంటి అసలు ఒకసారి మాకు. సో బేసికల్లీ ఇక్కడ ఆర్సిపి టెక్నాలజీ అమీర్పేట అండి, అన్నపూర్ణ బ్లాక్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మల్టీ అసెట్ మొత్తం కలిపి ఒక బ్యాక్లాగ్ టీచ్ చేస్తారనమాట. సో ఇప్పటివరకు మీరు ఆన్లైన్లో మీరు ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి మనం ఆన్లైన్లో అటెండ్ అవుతారు. బట్ ఇక్కడ ఏంటంటే వీటితో పాటు అడిషనల్గా టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, ఫారెక్స్, ఈక్విటీ డెరివేటివ్ అండ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలా మొత్తం ఆల్మోస్ట్ 7 మాడ్యూల్స్ ఒక ప్యాక్లాగా టీచ్ చేస్తారనమాట. మొత్తానికి మల్టీ అసెట్ అన్నీ కవర్ అవుతాయి అనమాట. దీంట్లో మల్టీ అసెట్స్ మొత్తం ఎలా డీల్ చేయాలో. సో బేసికల్ కాన్సెప్ట్ ఏంటంటే వెల్త్ క్రియేషను, వెల్త్ మెయింటెనెన్స్, వెల్త్ ప్రొటెక్షను డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్గా ఎలా బిహేవ్ చేసుకోవాలో మనకి ఐడియా జనరేట్ అవుతుంది. అండ్ మీ ఆబ్జెక్టివ్ కనుక స్పెక్యులేషన్ అయినా, లేకపోతే ప్యాసివ్ ఇన్కమ్ అయినా, లేదా యాక్టివ్ ఇన్కమ్ అయినా సరే ఈ కోర్స్ మీకు యూజ్ అవుతుంది అనమాట. సో బేసికల్గా మోర్ ఇంపార్టెన్స్ ఇక్కడ టెక్నికల్స్ ఇస్తారండి. ఒక చార్ట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటే వాటిని ఎట్లా అనలైజ్ చేయాలి, డిమాండ్ ఎలా రాబోతుంది, సప్లై ఎలా రాబోతుంది తెలుసుకొని దాని తగ్గట్టు మనం ప్లాన్ చేంజ్ చేసుకుంటూ పోవడానికి మీకు యూజ్ అవుతుంది అనమాట టెక్నికల్స్. అందులో మేము మేజర్గా ప్రైస్ ట్రేడ్ యాక్షన్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాం అనమాట. సో దీంట్లో మీకు సపోర్టు, రెసిస్టెంట్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, ఛానల్, ఫిబ్నాకి అండ్ క్యాండిల్స్టిక్ అనాలిసిస్, చార్ట్ ప్యాటర్న్స్, వైకప్ థియరీ అండ్ ఇండికేటర్స్ మొత్తం కలిసి ఒక ప్యాక్లాగా దీంట్లో డీల్ చేస్తాం అనమాట. అండ్ చాలా చోట్ల ఇవి ఇలానే చెప్తుంటారు యాజ్ ఇట్ ఈస్గా. బట్ మా దగ్గర ఉందంటే ఈ మొత్తం ఇంటిగ్రేట్ చేసేసి మీకు ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ మీ ఓన్గా డెవలప్ చేసుకునేలాగా ప్లాన్ చేస్తారనమాట. అండ్ స్టూడెంట్లు ఏంటంటే రకరకాల స్ట్రాటజీస్ వాడుతుంటారు. ఎగ్జాంపుల్ గ్యాప్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ కావచ్చు, లేకపోతే ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ కావచ్చు, లేదా వీసీపీ బ్రేక్అవుట్ స్ట్రాటజీ కావచ్చు, లేదా ఐపీఓ బేస్డ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ కావచ్చు, లేదా వెబ్ పాప్ స్ట్రాటజీ కావచ్చు, లేదా న్యూస్ ఫెయిల్యూర్ ట్రేడింగ్ స్ట్రాటజీ కావచ్చు. ఇలా డిఫరెంట్ 100 కొద్ది ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. మీకు అందులో ఏది కంఫర్ట్గా, ఏది కన్వీనియంట్గా మీకు అనిపిస్తే దాని తగ్గట్టు మీరు ఎలా డెవలప్ చేసుకోవాలి ఉంటుందన్నమాట. సో బేసిక్ కోర్స్ ఏంటంటే దీంట్లో మనం స్కానర్స్ని ఎలా వాడుకోవాలి, కొత్త స్కానర్స్ మీరు తగ్గట్టు ఎలా డెవలప్ చేసుకోవాలి, అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ ఆప్షన్ మార్కెట్లో వీటిని ఎలా డీల్ చేసుకోవాలి, స్ట్రాటజీస్ ఎలా బిల్డప్ చేసుకోవాలి, అండ్ మనీ ఎలా మేక్ చేసుకోవాలి క్లారిటీ ఉంటుంది అనమాట. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం కాబట్టి ఏ రోజుకి ఆ రోజే ప్రాక్టీస్ ఉంటాయి ఇక్కడ. అండ్ స్టూడెంట్ ప్రాక్టీస్ చేసి చూపిస్తూ ఉంటాడు కాబట్టి ఐడియా జనరేట్ అవుతుంది అనమాట. ఇవాళ రేపట్లో ఏంటంటే సెన్సిబుల్ అండ్ ప్లాట్ఫామ్లో మనం డమ్మీ ట్రేడింగ్ చేసుకోవచ్చు కాబట్టి మన మీద మనకు నమ్మకం వచ్చేంతవరకు దాంట్లో ఉంచేసుకుని చేసుకోవచ్చు. అండ్ అందరికీ తెలుసు ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్ వీటి ద్వారా మనీ మేక్ చేసుకోవటం. ఇవేంటంటే ఇంకా కొంచెం సీరియస్గా మార్కెట్లో ఇన్వాల్వ్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఇలాంటి కోర్సెస్ బాగా యూజ్ అవుతాయి అనమాట. సో మొత్తానికి ప్యాక్లో టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్స్ అండ్ ఫారెక్స్, కమోడిటీస్, ఈక్విటీ డెరివేటివ్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఈ మొత్తం 8 సబ్జెక్టులు ఉంటుంది. అండ్ ల్యాప్టాప్ మ్యాండేటరీ అండి ప్రాక్టీస్ కోసం. అంటే బ్యాచెస్ అంటున్నారు కదా సార్, అంటే బ్యాచెస్ ఇన్ని డేస్ ఉంటుంది క్లాసెస్? మామూలుగా మీరు స్టూడెంట్స్ అంటున్నారు కదా, అంటే యంగ్స్టర్సే వస్తూ ఉంటారా, అంటే ట్రేడింగ్ వచ్చిన వాళ్ళైనా, అందులో ఉన్న వాళ్ళు కూడా మీరు చూసారనుకోండి అక్కడ అసలు యంగ్స్టర్స్ లేరండి. యావరేజ్ ఏజ్ 35-40 దాకా ఉంటుంది. అండ్ ఇది ఎక్కువ ఆల్రెడీ పోర్ట్ఫోలియో ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎక్కువ శాతం ఇండియాలో స్టాక్స్ అనగానే స్టాక్స్లో పెడతా ఉంటారు. అది 4-5 ఇయర్స్ మూవ్ అవ్వలేదు అనుకోండి, ఎందుకు మూవ్ అవ్వదు అర్థం కాదు. ఇప్పుడు ఎల్ఐసి ఉందనుకోండి, ఫండమెంటల్ వెరీ సౌండ్ మూవ్ అవ్వట్లేదు. డిమార్ట్ ఉందనుకోండి, 5 సంవత్సరాల నుంచి మూవ్ అవ్వట్లేదు. ఇలా ట్రాప్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అది అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పేసి అలాంటి వాళ్ళు ఎక్కువ మంది జాయిన్ అవుతూ ఉంటారు అనమాట. చాలామంది ట్రేడింగ్ అనగానే ఇంకా స్పెక్యులేషను, ఇంట్రాడేనే, బై అండ్ కాల్ ఆప్షన్స్ ఇవి అనుకుంటారు. అంత మించి ఉంటుందండి ఇక్కడ. మీ దగ్గర పోర్ట్ఫోలియో డెవలప్ చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, ఎంచక్క దూరంగా కాల్స్ అమ్మేసి ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. పోర్ట్ఫోలియోని డెవలప్మెంట్కి ముందు తక్కువ రేట్కి స్టాక్స్ కొందాం అనుకున్నారు అనుకోండి, దూరంగా పుట్స్ అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇలా డిఫరెంట్ స్ట్రాటజీస్తో మనం డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట. అందుకని స్పెక్యులేషన్ కోసం వాడాల్సిన అవసరం లేదు. స్పెక్యులేషన్ కోసం ఇంట్రాడే చేసుకోవచ్చు, ఫీచర్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఎన్నెన్ని ఉంటాయి. బట్ మీకు ఇన్కమ్ని ఎలా జనరేట్ చేసుకోవాలో ఓవరాల్ ఎస్ఎస్ ద్వారా క్లారిటీ రావాలంటే వీటిని కాంప్రహెన్సివ్గా నేర్చుకుంటేనే వచ్చింది అనమాట. అందుకని చాలా రేరు ఒక కోర్సులో టెక్నికల్స్ అండ్ ఫండమెంటల్స్ అండ్ ఆప్షన్స్, ఫీచర్స్, ఈక్విటీ ఈ ప్యాక్లాగ్ డీల్ చేయడం చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయన్నమాట. మనం టోటల్ ప్యాక్లాగ్ టీచ్ చేస్తాం కాబట్టి వాళ్ళకి ఆ ఇంటర్ కనెక్టివిటీ అర్థమైపోయి అండ్ తక్కువ రిస్క్ తోటి అసెట్స్ని మేనేజ్ చేయడం అర్థం అవుతుంది.
సో కమింగ్ టు మరి మార్కెట్ వైపు వెళ్తే మనం ప్రెజెంట్ మనం చూస్తుంటే యుఎస్ఏ అండ్ వెనిజులా వార్ అని అనుకోండి, ఇంకేదైనా అనుకున్నా ఆ వివాదం అయితే గట్టిగానే నడుస్తుంది. మరి దాని ఇంపాక్ట్ మార్కెట్ పైన ఎలా ఉంది? కమింగ్ టు గోల్డ్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఓవరాల్గా ఒకసారి. బేసికల్గా వెనిజులా చాలా చిన్న కంట్రీ అండి, 3 కోట్ల జనాభా ఉన్న చిన్న కంట్రీ. అమెరికా ముందు అది నథింగ్. లైక్ యుక్రెయిన్ కనుక రష్యా ముందు ఎంత అట్లా అనమాట. అందుకని దాని ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ మీద పెద్దగా ఉండదు, ఆయిల్ మీద అసలుకే ఉండదు. అంటే కాకపోతే గ్లోబల్గా ఇలాంటి వాటి వల్ల ఏంటంటే అన్సర్టనిటీ ఉంటుంది అనమాట, పొలిటికల్గా కూడా. ఆ అన్సర్టనిటీ ఉంటుంది తప్ప డైరెక్ట్ ఎఫెక్ట్ అయితే స్టాక్ మార్కెట్ మీద లిటరల్లీ జీరో అనుకోవచ్చు. అండ్ ఇండియాలో అయితే నిఫ్టీ ఇప్పుడు 26,000 ఒక దగ్గర ఉంది. అంటే మార్కెట్ స్ట్రెస్ అవుతుందనే కానీ ఎండ్ ఆఫ్ ది డే కల్లా 26,000 చుట్టూ రన్ అవుతూ ఉందన్నమాట. టువర్డ్స్ పాజిటివ్ బయాస్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈక్విటీ మార్కెట్లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు కొత్తగా కమాడిటీలో కూడా ఎంటర్ అయింది. నెక్స్ట్ గోల్డ్ సిల్వర్ కూడా ఎవ్రీడే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఇంత ముందు 1 ఇయర్ ఉండదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ బాగా రిటర్న్స్ వచ్చినాయి కాబట్టి. ఈ సంవత్సరం అది కూడా టూ మచ్గా వాలటిలిటీ గురి అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఓవరాల్గా వరల్డ్ మార్కెట్ ఈ సంవత్సరం పాజిటివ్ బయాస్ మీద మూవ్ అవుతుంటే బట్ మోర్ వాలటిలిటికల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. మరి కమింగ్ టు వార్ పక్కన పెడితే సార్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ట్రంప్ ఏమో డ్రగ్స్ని అమెరికాలోకి తెస్తున్నారు వెనిజులా వాళ్ళు, దానివల్ల అని చెప్పి ట్రంప్ అంటున్నాడు. ఇటు మధురో ఏమో చమురు నిక్షేపాల కోసమే అని చెప్పి తాను అంటున్నాడు. అంటే ఏది అనుకోవచ్చు మనము? యాక్చువల్గా 2 రాంగే అండి. ఎందుకంటే ఆ డ్రగ్స్ తయారు చేయాలనుకుంటే వీళ్ళు చేసుకోవచ్చు. కొలంబియా నుంచి వస్తున్నానని చెప్తున్నాడు, మెక్సికో నుంచి వస్తున్నానని చెప్తున్నాడు, అదొక రీజన్ అంతే. అండ్ రెండోది ఆయిల్ అక్కడ తీయటం చాలా కష్టం, ఎందుకంటే హెవీ ఆయిల్ ఒకటి అక్కడ. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడో 20 years బ్యాక్ డెవలప్ చేసింది. ఇప్పుడు పోయి అమెరికా వాళ్ళు అక్కడ డెవలప్ చేయాలంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. అంత వర్త అంటే అంత వర్త కూడా కాకపోవచ్చు. అందుకని నిజానికి అమెరికా వాళ్ళు వాళ్ళ పవర్ మేము పవర్ఫుల్ అని ప్రూవ్ చేసుకోవడానికి పనికి వచ్చిందేమో తప్ప ఎకానమీ పరంగా అంత ఈజీ ఏం కాదు అక్కడ పోయి తీసుకురావటం. ఎందుకంటే మెక్సికో వెనిజులా అందరూ తెలుసు, అది డ్రగ్ కార్టల్స్ ఎక్కువ, స్మగ్లింగ్ ఎక్కువ, గ్యాంగ్ వార్స్ ఎక్కువ, లోకల్ పీపుల్ కొంచెం అగ్రెసివ్గా ఉంటారు, అన్సర్టనిటీ ఎక్కువ. అలాంటి చోట వీళ్ళు బిజినెస్ చేయడం అంత ఈజీ ఏం కాదు. కాబట్టి అక్కడ గవర్నమెంట్కి వీళ్ళు కోఆపరేట్ చేసుకుంటే, వీళ్ళు సొంతంగా ఆయిల్స్ డెవలప్ చేసుకుంటే 10 years తర్వాత వీళ్ళు అనుకున్నట్టు లిఫ్టింగ్ స్టార్ట్ అవుద్దేమో. కానీ ఇప్పటికిప్పటికి వచ్చే ఎకనమీ బెనిఫిట్స్ ఏం లేవు, ఉండవు అక్కడ. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ లాగా లైట్ వెయిట్ ఆయిల్ కాదు, అక్కడ హెవీ ఆయిల్ అనమాట. టూ మచ్ ప్రాసెస్ చేయాలి, దాన్ని చాలా ఖర్చు అవుద్ది. పైగా వెనిజులా ఇప్పుడు వాడే టెక్నాలజీ పాతది, అది చాలా అవుట్డేటెడ్ అది. అందుకని అక్కడ పోయి వీళ్ళు ఇప్పుడు డెవలప్ చేస్తారని అనుకోవట్లేదు. కానీ బట్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ అయ్యి ఉండొచ్చు మీరు అన్నట్టు ఆయిల్ కోసం. డ్రగ్స్ కోసం అయితే ఖచ్చితంగా కాదు, ఎందుకంటే డ్రగ్స్ కోసం ఒక అధ్యక్షుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు. అలా చేయాలనుకుంటే నువ్వు 20 మంది కంట్రీల్లో పోయి అందరు పేషెంట్ని కిడ్నాప్ చేయాల్సి ఉంటుంది. మ్యాటర్ అయితే అది కాదు. వాళ్ళు ఏంటంటే మేము గొప్పని ప్రూవ్ చేయడం కోసం ప్లాన్ చేశారు. నాకు తెలిసి వెనిజులా నుంచి కూడా ఇన్సైడర్స్ ఎవరో వాళ్ళకి అందించారు. ఇంత స్మూత్గా మైగ్రేట్ అవడం కుదరదు, ఒక అధ్యక్షుని కిడ్నాప్ చేయడం అవ్వదు. సో మరి ఫైనల్లీ ఫర్దర్గా మరి ఆఫ్లైన్ బ్యాచెస్ ఏమైనా స్టార్ట్ చేయబోతున్నారా ఏంటి? ఒకసారి మాకు ఎవ్రీ మంత్ ఒక బ్యాచ్ ఉంటుందండి అమీర్పేటలో. అండ్ 20 days ఉంటుంది ప్రోగ్రామ్ ఇది. అండ్ ఈ January 21st బిగిన్ అవుతుంది, మార్నింగ్ 10:30 బ్యాచ్. అండ్ మీరు ఎవరైనా ఎన్రోల్మెంట్ కావాలంటే 9989144470 ఆ నెంబర్కి లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాల్ చేసి మీరు ఎన్రోల్మెంట్ తీసుకోవచ్చు. అండ్ కోర్స్ ఫీజ్ 15,000 ఉంటుంది. అండ్ 20 days డ్యూరేషన్. అంటే ల్యాప్టాప్ మ్యాండేటరీ, ఎందుకంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఎంత ఎక్కువ చేసుకుంటే మీకు అంత బెటర్ అనమాట. సో వ్యూవర్స్ మరి విన్నారు కదా, నెక్స్ట్ ఆఫ్లైన్ బ్యాచెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. కింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. మరి ఇదే కాదు, మరి ఈ బ్యాచ్ ఈరోజుతో అయిపోయింది. మరి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. సో వ్యూవర్స్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి ఆర్సిపి టెక్నాలజీస్ ఇన్స్టిట్యూషన్లో అయితే ఉన్నాం. మరి ఒకసారి ఈరోజు మనతో పాటు మహేష్ ఉన్నారు. మరి ఫీడ్బ్యాక్ అడుగుదాము, ఎలా ఉంది క్లాసెస్, మరి 20 daysలో తను ఏం నేర్చుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏంటి అనేది. హాయ్ మహేష్. హాయ్. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎలా ఉన్నాయి క్లాసెస్? నేను బోరబండ నుంచి వచ్చాను, ఇక్కడ మోతీనగర్లో ఉంటాము. సో నేను యూజువల్గా ఐటీ జాబ్ చేస్తూ ఉంటాను. సో ఎర్లియర్ కూడా ట్రేడింగ్ చేస్తుండే, స్టాక్స్ బయింగ్ అండ్ సెల్లింగ్, ఆప్షన్స్ ట్రేడింగ్. బట్ ఇంతకుముందు కాబట్టి నాకు నాలెడ్జ్ లేకపోతుండే. ఇప్పుడు కొంచెం స్టాక్ పికింగ్ ఎలా చేయాలి, ట్రెండ్స్, సపోర్ట్, రెసిస్టెన్స్ ఎక్కడ పెట్టాలి, స్టాప్ లాస్, సో మంచి చార్ట్స్ రీడింగ్, సో ఇవన్నీ నాలెడ్జ్ అయితే వచ్చింది. క్లాసెస్ అంటే ఎలా ఉంది అంటే సార్ పర్సనల్గా వచ్చి చెప్పడం అట్లా? సార్ బేసికల్గా పిన్ టు పిన్ వచ్చి చెప్తారు, ఇలా పెట్టండి, అలా చెక్ చేయండి, చార్ట్ రీడ్ చేయండి. సో ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. సో మహేష్ ఒక క్వశ్చన్ చెప్పమా, రేటింగ్ అడిగితే ఎంత ఇస్తారు మీరు? సో అవుట్ ఆఫ్ 10 అయితే లేమెన్ అయితే, ఒక ఏమీ తెలియని వ్యక్తి నుంచి వస్తే మాత్రం 10 to 10 ఇస్తాను. ఓ వెరీ గుడ్. ఏమీ తెలియని వ్యక్తి. సో ఫర్ మీ, ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ, ఐ నో ద మార్కెట్స్ బేసికలీ. సో ఐ విల్ గివ్ యూ లైక్ 8. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏమైనా చెప్తారా ఒకసారి? క్లాసెస్ రాకముందు ఎలా ఉంది, వచ్చాక ఎలా ఉంది అంటే? సో బిఫోర్ అంటే బేసికలీ నాకు చార్ట్ రీడింగ్ తెలిసే కాదు, ట్రెండ్ లైన్స్ ఎలా గీయాలి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలనేది. సో సార్ దగ్గరకు వచ్చాక అర్థమైంది అనమాట, అసలు ఎలా డ్రా చేయాలి, ఎలా చూడాలి, స్టాక్స్ ఎన్ని ఇయర్స్ నుంచి నిద్రపోతుంది, స్లీప్లో ఉందా ఆర్ రైజింగ్ మోడ్లో ఉందా. సో దట్
దట్ విల్ హెల్ప్ మీ బేసికలీ. సో దట్స్ గుడ్ లెర్నింగ్. 20 days ఇట్స్ ఎనఫ్ అంటే ఏం చెప్తారు? 20 days బేసికలీ సార్ 2 hours చెప్పినంత మాత్రం మనకేం రాదు. యూ విల్ హ్యావ్ టు ప్రాక్టీస్ ఆన్ డే టు డే బేసిస్. ఎస్ 2 hours will nothing teach you, but you have to practice. Main adi kada. So but it will help me. It will help you everyone. 20 days is okay, but 1 month unte sufficient and I because సార్ తో మాట్లాడుతున్న కొద్దీ వింటున్న కొద్దీ దట్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్, జనరల్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ యూ. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మరి క్లాసెస్ ఎలా అనిపిస్తున్నాయి? నేను అనంతపూర్ వచ్చాను మేడం. అనంతపూర్ నుంచి వచ్చాను సపరేట్గా సార్ దగ్గరికి. క్లాసెస్ అయితే చాలా బాగున్నాయి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సార్ దగ్గర బిఫోర్ ఎట్లున్నామో ఆఫ్టర్ ఎట్లున్నామో అనేది కాదు బాగా తెలుస్తుంది. మనం ఫస్ట్ తెలియకుండా ట్రేడ్ చేసాము. సార్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏందో మనకు చూపిస్తారు. ప్లస్ మోటివేషన్ స్పీచ్ కూడా చాలా ఉంది. మనము ట్రేడింగ్ ఎట్లా తీసుకోవాలి, మన సైకాలజీని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గెయిన్ చేసేదాన్ని ముఖ్యం కాదు, మనం ఫస్ట్ మన నాలెడ్జ్ పెంచుకోవాలి. నాలెడ్జ్ పెంచుకొని మనం లాసెస్లో లేకుండా ఉండాలని సార్ చాలా మోటివేట్ చేశారు. కమింగ్ టు ఫీజ్, ఇది వర్తబుల్ అనుకుంటున్నారా? చాలా వర్తబుల్ మేడం. నేను ఆల్రెడీ ట్రేడ్లోనే తీసేసాను. సార్ దగ్గర చెప్పిన టిప్స్తో వచ్చేసింది. పెట్టింది వచ్చేసింది. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేర్చుకున్నాను మేడం నేను ఇప్పుడైతే. సార్ బిఫోర్ ఎలా అనిపించింది మీకు? సార్ క్లాసెస్కి వచ్చాక ఎలా అనిపించింది? బిఫోర్ మనకు ఏది తెలియదు మేడం. మనం ఎట్లా తీసుకోవాలి ఏంది అని తెలియదు. ఒక రెడ్ క్యాండిల్ రాగానే మనము నెక్స్ట్ క్యాండిల్ ఫుల్ చేస్తుంది అని చెప్పి ఏదో ఐడియా లక్ బేస్డ్ ట్రేడ్ చేసాం. కానీ బిఫోర్ అయితే ఏముండదు మేడం. సార్ చెప్పిన బేసిక్స్ అన్నీ ప్రాక్టీస్ చేసి చాలా చేస్తే అది ఫ్యూచర్లో మనకు హెల్ప్ ఉంటుంది మేడం. సడన్గా రావడం అంటే రాదు. అది కూడా సార్ కూడా మనకు క్లాసెస్లో అదే చెప్తారు. మనకు అంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్గా ఉంటుందని సార్ కూడా అదే చెప్పారు. మోటివేషన్ చాలా ఉంటుంది మేడం. మన సైకాలజీని ఎలా డెవలప్ చేసుకోవాలి. ట్రేడ్ అంటే ఓన్లీ చార్టే కాదు మేడం. సార్ కొంచెం అది ఎట్లా బిహేవియర్ ఉంటుంది, అన్ని లాసెస్ని ఎట్లా కవర్ చేయాలి, ఫస్ట్ మన లాస్ ఎలా కవర్ చేసుకోవాలి అవి చెప్తాడు మేడం. ప్రాఫిట్ రాకపోయినా పర్లేదు, లాస్ అయితే కవర్ చేసుకోవాలి. అంటే క్లాస్ జరుగుతున్నప్పుడు పర్సనల్గా సార్ దగ్గరికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం అలా ఉందండి? డెఫినెట్గా మేడం. క్లాస్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పిన్ టు పిన్ ఎవరి గారి వరకు వచ్చేసి మీరు కరెక్ట్ చేస్తారు. ఒకవేళ కరెక్ట్ చేయకపోతే ఎలా పక్కన వాళ్ళని చూసి నేర్చుకోండి అన్నీ చాలా చెప్తారు. థ్యాంక్ యూ. యా హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీస్. మీరు ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారా? పార్ట్ టైం లేదా ఫుల్ టైం లేదా ప్యాసివ్ ఇన్కమ్ కోసం చేద్దాం అనుకుంటున్నారా? మీరు ఆస్తి మేనేజ్ చేద్దాం అనుకున్నా, ఆస్తి మెయింటైన్ చేద్దాం అనుకున్నా, లేదా కొత్త ఆస్తి క్రియేట్ చేద్దాం అనుకున్నా సరే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మీకు బాగా యూజ్ అవుతాయండి. అండ్ ఆర్సీబీ టెక్నాలజీ వాళ్ళు ఈ మంత్ January 28న ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. మీరు కనుక ఫార్ అవే ఫ్రమ్ హైదరాబాద్ ఉన్నా సరే ఈ కోర్సు మీరు ఎన్రోల్ అవ్వచ్చండి. అండ్ ల్యాప్టాప్ మ్యాండేటరీగా ఉండాలి. సో ఇందులో మీకు ఈక్విటీ డెరివేటివ్, టెక్నికల్స్, ఫండమెంటల్స్ అండ్ ఫారెక్స్, కమోడిటీస్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మొత్తం 8 మాడ్యూల్స్ ఇంటిగ్రేట్స్ మీకు చెప్తారు. అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. టోటల్ డ్యూరేషన్ వచ్చేసరికల్లా 20 days ఉంటుంది, డైలీ 2 hours. అండ్ టైమింగ్స్ వచ్చేసరికల్లా ఈవినింగ్ 8:30 PM IST అండి, ఇండియన్ టైమింగ్స్లో 8:30 PM నుంచి అండ్ 10:30 PM IST వరకు ఉంటుంది. సో January 28th 8 PMకి స్టార్ట్ అవుతుంది IST టైంలో. సో మీరు ఇండియాలో ఉన్న, అబ్రాడ్లో ఉన్న, ఎక్కడున్నా సరే కనుక మీకు మీ ట్రేడింగ్లో కనుక మీకు ప్యాషనేట్ సబ్జెక్ట్ కనుక అయితే కనుక దిస్ ప్రోగ్రామ్ ఇస్ రైట్ ఫర్ యూ. అండ్ మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కానీ లేదా ఆర్సీపీ టెక్నాలజీ మొబైల్ నెంబర్ 9989134470 కానీ కాల్ చేసి సీట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.